హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మనం చెప్పుకునే కథల కోసం వెయిట్ చేస్తున్నారా? సరే, మరైతే ఇవాళ మీకు ఏ కథ చెప్పను? ఒక మంచి కథ చెప్తాను. ఆ కథ పేరేంటో తెలుసా? పిసినారి పాపన్న. ఈ పిసినారి పాపన్న ఒక పల్లెటూళ్ళలో ఉంటూ ఉండేవాడు. వాడు చాలా పిసినారివాడు అనమాట. పిసినారివాడు అంటే ఏంటో తెలుసా? వాడికి కావలసినంత డబ్బున్నా కూడా వేటికి ఖర్చు పెట్టడు అనమాట. మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి కదా. శుభ్రంగా అన్నం తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనుక్కోవాలి. అవునా, ఇలాంటి కొన్ని అవసరాలు ఉంటాయి కదా. ఆ అవసరాలకు కూడా వాడు డబ్బులు ఖర్చు పెట్టడు అనమాట. అలాంటి వాళ్ళని మనం పిసినారి వాళ్ళు అని అంటాం. అయితే పిసినారులందరికీ కానీ ఒక కాంపిటీషన్ పెట్టామనుకోండి, ఈ పాపన్నే ఫస్ట్ ఉంటాడనమాట. అంతటి పిసినారి వాడు వీడు. అందుకే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ పాపన్నని పిసినారి పాపన్న, పిసినారి పాపన్న అని అనుకుంటూ ఉంటారనమాట. వాడి దగ్గర ఎవరు డైరెక్ట్గా అనకపోయినప్పటికీ. వాడు చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి బోళ్ళంత డబ్బుల్ని సంపాదిస్తూ ఉండేవాడు. కష్టమైతే పడేవాడు, ఊరికే ఏం కూర్చునేవాడు కాదు, సోమరిపోతే ఏం కాదు. చక్కగా కష్టపడేవాడు, దానికి తగ్గట్టు డబ్బులు కూడా సంపాదించేవాడు చిన్న వయసు నుంచే. కానీ వేటికి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. ఇంట్లో ఏ వస్తువులు ఉండేవి కాదు, మంచి బట్టలు వేసుకునేవాడు కాదు, సమ్మమైన తిండి తినేవాడు కాదు. అలాగే ఏం చేస్తుండేవాడు తెలుసా? ఆ డబ్బంతా కూడా దాచుకొని శుభ్రంగా మూట కట్టి వాడి తోటలో ఒక మూలన ఎవ్వరికి తెలియకుండా ఒక గొయ్య తవ్వి ఆ గోతిలో ఈ డబ్బు మూటని పెట్టి మళ్ళీ మట్టి వేసి కప్పిస్తూ ఉండేవాడు. డబ్బు ఎక్కడ ఖర్చు అయిపోతుందో అని వాడు పెళ్ళి కూడా చేసుకోవడం మానేశాడు అనమాట. ఒక్కడే ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. వాడు రోజు ఏం చేస్తూ ఉండేవాడో తెలుసా? కొన్నాళ్ళు పోయాక వాడు పెద్దవాడు అయ్యాడు. ఇప్పుడు అంత కష్టపడాల్సిన పనేమీ లేదు. ఏదో వస్తోంది వాడికి డబ్బు. వాడికి ఏదో పొలం అది ఉన్నది, డబ్బులు ఏవో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ డబ్బు కూడా వస్తుంది కదా. వాడు రోజు ఏం చేస్తున్నట్ట, ఆ గొయ్య దగ్గరికి వెళ్ళడం, ఎవ్వరూ చూడకుండా మెల్లిగా గొయ్యను తవ్వి ఆ డబ్బు మూటని పైకి తీయడం, ఆ డబ్బంతా లెక్క పెట్టుకొని మళ్ళీ వాడి దగ్గర ఏమైనా కొత్తగా డబ్బు చేరాయనుకోండి, ఆ డబ్బును కూడా మూటలో పెట్టడం, ముడి వేసేసి ఆ మూటకి మళ్ళీ గోతిలో పెట్టేయడం, మళ్ళీ మట్టితో కప్పేయడం, ఎవ్వరూ చూడకుండా. రోజు అదే చేసేవాడు. ఆ డబ్బు అలా పెరిగిపోతూ ఉండేది. గొయ్య కూడా పెద్దదవుతూ ఉండేది ఆ డబ్బు మూట సరిపోవడానికి. అంత డబ్బున్నా కూడా ఏనాడో మూటలోకి వెళ్ళేదే కానీ ఒక్క పైసా కూడా పైకి తీసి వాడుకోవడం వాడికి తెలియదు. అలాగే ఉంటూ ఉండేవాడు. ఒక్కరోజు ఏమైందో తెలుసా? ఆ వీధిలోకి ఒక దొంగ వచ్చాడు. ఆ దొంగ ఇది చూశాడు. ఈ పాపన్న ఇలా గొయ్య తవ్వడం, డబ్బు మూట చూడడం, లెక్క పెట్టేసి మళ్ళీ లోపల పడడం వాడు చూశాడు. ఇదేదో బాగుంది అనుకున్నాడు. అలా అక్కడే ఎదురు చూశాడు. ఆ చీకట్లో ఎవరికి కనిపించకుండా దాక్కున్నాడు కదా. ఆ పాపన్న ఎవ్వరూ చూడలేదు అనుకొని మళ్ళీ ఆ డబ్బు మూటను లోపల పెట్టేసి ఆ గొయ్యని కప్పెట్టేసి వాడు మళ్ళీ హాయిగా ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని పడుకున్నాడు. అమ్మయ్య, నా డబ్బు క్షేమంగా ఉంది, హాయిగా ఉంది, డబ్బును చూసుకున్నాను అని. వాడికి ఆ డబ్బును చూస్తేనే చాలా తృప్తి, వాడికి ఇంకేం అక్కర్లేదన్నమాట. హాయిగా పడుకున్నాడు. వాడు పడుకున్నాడని ఈ దొంగ నిర్ధారించుకున్నాక మెల్లిగా పిల్లిలాగా ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళేట, శబ్దం చేయకుండా మెల్లిగా వెళ్ళి ఆ గోతిని తవ్వి ఆ డబ్బు మూటను తీసుకొని వాడు మెల్లిగా అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ అది గొయ్యి కూడా కప్పెట్టేశాడు అనమాట. ఈ పాపన్నకి ఇవేమీ తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ రోజు రాత్రి ఏం చేశాడు? వెళ్ళి గొయ్యను తవ్వాడు. గొయ్యను తవ్వి చూసేసరికి ఏమైంది? లోపల డబ్బు మూట లేదు. ఏమైందా అని ఇంకా గట్టిగా గొయ్యను తవ్వడం మొదలుపెట్టాడు, ఇంకా లోతుగా తవ్వడం మొదలుపెట్టాడు. కానీ వాడి పిచ్చి కానీ అక్కడ డబ్బు మూట లేదు కదా. వాడికి డబ్బు మూట లేదు అన్న సంగతి ఒక్కసారి వాడి మీద పిడుగు పడినట్టు వాడికి అనిపించింది. ఆ విషయం వాడికి అర్థమయ్యేసరికి వెంటనే పొలోమని గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో, నా డబ్బు మూట ఏమైంది? ఎవడో దొంగ ఎత్తుకెళ్ళిపోయాడు, బాబోయ్ బాబోయ్ అని గట్టిగా అరుపులు కేకలు వేయడం మొదలుపెట్టాడు.
అంత గట్టిగా అరుపులు కేకలు వేసేసరికి ఏమైంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వీధిలో, వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. ఏమైపోయింది, ఏమైపోయింది, ఏమిటి ఈ పాపను అరుస్తున్నాడు అని. ఆ పాప ఇంటికి వాళ్ళందరూ పరిగెట్టుకొని వచ్చారు. చూసేసరికి వీడి గొయ్యి దగ్గర కూర్చొని బుర్ర బాదుకుంటూ ఏడుస్తున్నాడు, లబోదిబో లబోదిబోమని, నా డబ్బు మూట కాస్త పోయింది అని. వాళ్ళందరికీ అర్థమైందనమాట, ఓహో ఇదనమాట అని. అప్పుడు వాళ్ళ పక్కింటి వాడు ఒకడు ఉన్నట్ట. వాడు అన్నట్ట, అయ్యో పాపయ్య, నీ డబ్బంతటిని నువ్వు ఆ మూటలో ఎందుకు దాచిపెట్టావు, నీ ఇంట్లో హాయిగా దాచుకోవచ్చు కదా అని అడిగేటంటే, ఏం చెప్పమంటావు, ఇంట్లో పెడితే దొంగల భయం అని చెప్పి నేను ఇక్కడ మూట ఈ గొయ్యలో పెట్టాను, ఇక్కడైతే క్షేమంగా సేఫ్గా ఉంటుందని నేను ఇక్కడ పెట్టాను అన్నట్ట ఆ పాపయ్య. అయ్యయ్యో అలాగా, అయ్యో అయితే ఇక్కడ క్షేమంగా ఉంటుంది సేఫ్గా ఉంటుందని మూటని ఇక్కడ పెట్టావా, ఇవాళ నీకేదో అవసరం వచ్చి మళ్ళీ ఆ డబ్బులు తీసుకోవడానికి వచ్చావా, పాపం ఏమిటి ఏమైనా ఖర్చులు అవి ఉన్నాయా, ఏదైనా అవసరం ఏమైనానా అని అడిగేటవాడు. అడిగితే పాప నన్నట్ట, అవసరం ఏముంది, నేనేం ఖర్చు పెడతానేంటి ఆ డబ్బుల్ని, ఎంత కష్టపడి సంపాదించుకున్నాను ఆ డబ్బుల్ని, వాటిలోంచి ఒక్క పైసా కూడా నేను తీసేదే లేదు, రోజు ఎందుకు తీస్తాను అనుకుంటున్నాం, ఇవాళే కాదు నేను రోజు రాత్రి చూస్తాను, చూసి ఆ డబ్బులు క్షేమంగా ఉన్నాయా లేవా చూసుకొని మళ్ళీ నేను మూట అక్కడే పెట్టేసి కప్పెట్టిస్తాను, వాటిలోంచి నేను డబ్బులు ఎప్పుడు తీయదలుచుకోలేదు కూడాను, నేను ఎప్పుడు ఆ డబ్బులు వాడుకోదలుచుకోలేదు, వాటిని అలాగే జాగ్రత్తగా పెంచి పోషించాలనుకున్నాను అన్నట్ట. అంటే ఆ పక్కింటి వాడు అన్నట్ట, నీకు ఊర్లో వాళ్ళందరూ సరిగ్గా మంచి పేరు పెట్టారు పిసినారి పాపన్న అని, ఆ డబ్బులు నువ్వు వాడకపోయినప్పుడు అక్కడ డబ్బు ఉంటేనేమిటి మరొకటి ఉంటేనేమిటి, ఇదిగో ఈ రాయి తీసి ఆ గొయ్యలో పెట్టు అని చెప్పి వాడు ఏం చేసేట, పక్కన ఒక చిన్న రాయి లాంటి బండరాయి లాంటిది ఉంటే ఆ రాయిని తీసుకెళ్ళి ఆ గొయ్యలో పెట్టి, ఇదిగో ఇప్పుడు కప్పెట్టుకో ఈ బండరాయిని, ఆ డబ్బు మూటకి బండరాయికి ఏమీ తేడా లేదు, రెండు కూడా నీకు వేటికి ఉపయోగపడవు, డబ్బుని కూడబెట్టడంలో తప్పు లేదు, అవసరం కోసం డబ్బు అనేది మనకి ఉపయోగపడుతుంది, డబ్బుని మనం దుబారాగా ఖర్చు పెట్టకూడదు, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకూడదు, కానీ అవసరమైన వాటి కోసం ఖర్చు పెట్టాలి కదా, అవసరానికి కూడా నువ్వు ఖర్చు పెట్టకుండా, సమంగా తిండి తినకుండా, మంచి బట్టలు కట్టుకోకుండా, ఎవ్వరికి పెట్టకుండా, నువ్వు తినకుండా కూడబెట్టిన సొమ్మంతా ఏమైంది, దొంగల పాలే అయింది. పెద్దవాళ్ళు అనవసరమైన ఖర్చులు పెట్టద్దన్నారు కానీ అవసరానికి ఖర్చు పెట్టుకోవద్దని ఎప్పుడూ చెప్పలేదు, అవసరానికి ఖర్చు పెట్టని వాళ్ళని నీలాగే పిసినారి వాడని అంటారు జనాలు, కాబట్టి ఏమైంది, డబ్బంతా దొంగల పాలైంది, ఇప్పుడు ఆ డబ్బు మూటకి ఈ బండరాయికి నీకేం తేడా లేదులే పాపన్న, ఇంకెందుకు ఏడుస్తావు, ఏడు పాపు, మా నిద్రంతా పడగొట్టావు, నువ్వు చెడగొట్టావు మా నిద్రంతా, పదండి వెళదాం ఇక్కడి నుంచి అని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారట వాళ్ళ ఇళ్ళకి. చూసారా పిల్లలు, ఈ పాపన్న వాడికి ఇంకా ఇప్పటికి కూడా వాడికి బుద్ధి రాలేదు, వాడి డబ్బు పోయిందనే వాడు అనుకుంటున్నాడు, వాడి బుద్ధిని ఎవ్వరూ మార్చలేరు, ఎందుకంటే పిసినారితనం వాడి నరనరాల్లో అంతగా జీర్ణించుకుపోయింది. కాబట్టి ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి ఏంటి, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు, అవసరం కోసం డబ్బుని ఎంతవరకు అవసరమో అంతవరకు దాచుకోవాలి, అవసరానికి డబ్బుని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, ఇది ఈ కథలోని నీతి. బాగుందా పిల్లలు, మళ్ళీ మరో కథతో మనం కలుద్దాం, సరేనా, ఉంటాను, బాయ్.